మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. సో ఇప్పుడు మా ముగ్గురిని చూస్తే మీకు అర్థమైపోయింది కదా, ఇక్కడ రాజుగారు లేరు, మేము ముగ్గురమే ఉన్నాం. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు వంట చేయబోతున్నారని మీకు ఆల్రెడీ వెలిగింది కదా. సో ఈ పక్కన ఉంది కాబట్టి ఫస్ట్ సోని వంట చేస్తుంది, అంతేనా? తప్పకుండానా? సో ఈ రోజు మాకు ఏం వెరైటీ చూపించబోతున్నాం? క్యారెట్ కొత్తిమీర పులావ్. ఓకే, మరి క్యారెట్ కొత్తిమీర పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ కొత్తిమీర పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి సోని రెడీగా ఉందండి ఇంగ్రీడియంట్స్ అన్నిటితో కూడా, స్పూన్ తో కూడా. మనం ఎందుకు లేట్ చేస్తాం, మనం కూడా చూసేద్దాం. సో కమాన్, నీ ప్రావీణ్యాన్ని చూపించు. కొంచెం పాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాము. తను మంచి గట్టిగా వేస్తుంది. లేదు కరెక్ట్ గా వేస్తుంది. సో ఇవన్నీ హోల్ గరం మసాలా. ఓ కొంచెం మసాలా టచ్ ఇస్తున్నావా? పులావ్ 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 అని చెప్పి ప్రాస ఏమన్నా ప్రాస వాడతావు అసలు నువ్వు సాకేత్? మన ఆకేసేసుకుందాం. మన ఆక, మన బిర్యానీ ఆకు. మీరు మీ ఆకేసేసుకోండి. మన ఉల్లిపాయలు వేసేసుకుందాం. మా అన్న ఫేవరెట్ అయిన చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అయితే ఇంకో 2 ఎక్కువే. అయ్యో, ఉత్తవ తింటాడండి బాబు. అవునా? నేను చాలా స్పైస్ ఎక్కువ తింటా. అంటే నేను స్పైసీగా తింటా, మరి ఉత్తవ తినను. మా సోని కూడా చాలా స్పైస్ తింటది. రస్మలై కూడా కారంగా ఉంటాను. నేను అస్సలు స్పైసీ తిన్నాను. తెలీదు. అవునా, చెప్పవా? కారం అని చెప్పి ఏడ్చిన క్యాండిడేట్. రస్మలై కారమా? ఏ ఏజ్ లో? చిన్నప్పుడు అండి, చిన్నప్పుడు బయటికి వెళ్ళి ఆడుకోవాలి. ఆపేసి తినమంటున్నారు, మొహమాటము. వాళ్ళు ఎవరు ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎవరో ఇంటికి కాదు, విన్నావు కదా అక్క, హర్షిక అక్క ఎవరో ఇల్లు అంట. సారీ, నా హర్షిక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు అందరూ ఆడుకుంటున్నారు, నేను చాలా స్లోగా తింటాను. సో అప్పుడు నేను ఆల్రెడీ తినడం లేట్ అయింది. ఇప్పుడు ఇంకేం స్వీట్ తింటాను అని చెప్పి స్వీట్ ఇవ్వగానే కారం అని చెప్పి ఊరికి వెళ్ళిపోయాను. అదేంటది? కొత్తిమీర పేస్ట్. చెప్పాలిగా, మాకు తెలియదు. మాకు అవును, ఎవరికైనా ముద్దు పేరు ఉంటుంది, అసలు పేరు బయట ఉంటుంది. నీకేమిటి మొత్తం ముద్దు పేరే, నీ ఇది కూడా అయిపోయింది మొత్తం. యాక్చువల్లీ మన మ్యూజిషియన్స్ అందరికి, మీకు కూడా నా పేరు సోనిగానే తెలుసు. సో అలా నా పేరు కీరవాణి గారి వరకు కూడా సోనిగానే తెలుసు. మన ఇండస్ట్రీలో చాలా మంది సాహితీలు ఉన్నారు. లైక్ అవును, సాహితీ చాగంటి, నాగ సాహితీ అక్క, ఇంకొక సాహితీ బయడిపల్లి, ఇట్లా అందరూ ఉన్నారు కాబట్టి నువ్వు సోనిగా ఫిక్స్ అయిపోయావు. అలా సోనిగా కీరవాణి గారు బాహుబలిలో షో టైమ్ అనే మూవీలో నా పేరు పెట్టడం జరిగింది. అండ్ నాకు ఆ పేరు ఇష్టం కూడా కాబట్టి సో అలా కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము, తగినంత. ఇప్పుడు కొన్ని క్యారెట్స్ వేసుకుందాము. ఉడికించేసిన క్యారెట్. ఇప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చినాయి నీ సాంగ్ కి అసలు యూట్యూబ్ లో? వీడియో కూడా రీసెంట్ గా అయింది. ఆడియోకి అయితే 4 crores దాటిపోయింది కదా. వావ్. అసలు సోని, నీకు ఈ పాట ఇచ్చినప్పుడు కీరవాణి గారు ఎలా ఫీల్ అయ్యావు? చాలా 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 ఎక్సైట్ అయ్యాను. ఒక 2 రోజులు మనిషిలా లేను, అంటే ఇప్పుడు కూడా మనిషిలాగా ఉండను, బట్ అప్పుడు ఇంకా ఎక్స్ట్రీమ్ ఏలియన్ లాగా చేశాను. అంటే సోఫా మించి కిందకి జంప్, అసలు అవుట్ ఆఫ్ ద వరల్డ్ థింగ్స్ అన్ని చేశాను. ఇంకా పిచ్చికి పరాకాస్ట్ ఏంటంటే, మా అన్న రికార్డింగ్ లో ఉంటే వాష్రూమ్ అని చెప్పి బయటికి రా అని చెప్పి వెళ్ళి హగ్ చేసుకొని కొరికేసి పంపించాను రికార్డింగ్. నువ్వెంత హ్యాపీగా ఫీల్ అయ్యావు సాకి? నాకు 2 రోజులు ఉండింది, మా అన్నకు ఒక వారం 10 రోజులు. వారం 10 ఏంటి, ఇంకా ఎక్కువనే. సో వీళ్ళిద్దరు ఇక్కడ ఇలా ఫైట్ చేస్తూ ఉన్నారు కానీ, సాకేతికి చెల్లి అంటే ఎంత ప్రాణం అంటే, ఎగ్జాంపుల్ ఈ టాటూ. సోని అసలు ఇది సాకేత్ ఇది వేయించుకున్నప్పుడు ఒక సెన్సేషన్ కదా, ఎందుకంటే బేసిక్ గా అందరూ ఏవో ఫ్లవర్స్, పువ్వులు, అమ్మ నాన్న ఇట్లాంటివి వేస్తారు కానీ, అలా నువ్వు ఈ టాటూ చూసినప్పుడు నీకు ఏమనిపించింది? కళ్ళలో నీళ్ళు వచ్చాయండి నాకు. ఇప్పుడు కూడా వస్తున్నాయి. కాదు, దీని రియాక్షన్ ఓకే, ఆబ్వియస్. అది చూపియంగానే ఎందుకు చెప్పకుండా వేసేసుకుంటావు, ఇంత పెయిన్ ఎలా భరించావని ఏడుపు మొదలు. నిజంగా ఎలా భరించావు అంత? అది అంటే జనరలీ ఇక్కడ వేయించుకుంటారు, ఇక్కడ వేయించుకుంటారు, ఇక్కడ
తక్కువ చాలా తక్కువ, ఎందుకంటే ఇక్కడ ఫ్లెష్ ఉండదు, ఓన్లీ యువర్ నర్వ్స్ అండ్ బోన్స్ అండ్ స్కిన్. ఇది చాలా సెన్సిటివ్ ప్లేస్ కూడా. బై మిస్టేక్ ఈ నర్వ్ కి టచ్ అయితే ఆ నీడిల్. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇంత ఇంత ఇక్కడ స్టోరీ చెప్తుంటే నువ్వు మళ్ళీ ఓకే ఓకే. సో ఇక్కడ బై మిస్టేక్ ఆ నర్వ్ కి ఆ నీడిల్ టచ్ అయినా హ్యాండ్ మొత్తం నమ్మైపోయే ఛాన్సెస్. సో కానీ నాకేంటంటే పాడుతున్నప్పుడు నేను మైక్ ఇలా పట్టుకున్నప్పుడు ఇది కనిపించాలి అందరికి. సూపర్. అదిగో మన సర్వింగ్ ప్లేట్ అక్కడ ఉంది. సో మా మాటలు అండ్ సాహితీ పాటల మధ్యలో మీరు కొంచెం ప్రాసెస్ మిస్ అయ్యి ఉండొచ్చు, అందుకే ఇప్పుడు మళ్ళీ తయారీ విధానం చెప్తాను, జాగ్రత్తగా చూసేయండి. సో మరి పలావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూడండి. క్యారెట్ కొత్తిమీర పులావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన క్యారెట్ ముక్కలు, అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ కొత్తిమీర పులావ్ రెడీ.